మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 96వ సంకీర్తన 9వ వచనం. పరిశుద్ధాలంకరములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిజమైన పరిశుద్ధత. ప్రియులరా, చదవబడిన వాక్య భాగం పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. తన ప్రజలు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులైయుండుడి అను మాట పాత నిబంధనలో అనేక సార్లు చెప్పబడింది. అపోస్తలుడైన పేతురు ఈ మాటను తన పత్రికలో ప్రస్తావించాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనములో మనం చూడొచ్చు. ఈ మాటకు ప్రత్యేకంగా, విశిష్టంగా, వేరుగా ఉండాలి అని అర్థం. వీళ్ళరా, తండ్రి అయిన దేవుడు, కుమారుడగు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలను పరిశుద్ధ జీవితంలోనికి నడిపించడానికి కలిసి పనిచేస్తున్నారు. దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండమని కోరుతున్నాడు అనడానికి యేసు శిలువ నిదర్శనంగా ఉంది. దేవుని బిడ్డలారా, మనలను పరిశుద్ధులుగా చేసి దేవుని వద్దకు తేవడానికి యేసు మన పాపముల నిమిత్తం శిలువపై మరణించాడు. మనము పరిశుద్ధులముగా ఎదగడానికి దేవుని వాక్యం మనకు సహాయపడుతుంది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని యేసు తన తండ్రికి ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. దేవుని బిడ్డలారా, నిజమైన పరిశుద్ధత సౌందర్యంగా ఉంటుంది. కపటముతో కూడిన పరిశుద్ధత అలా ఉండదు. పరిసయ్యులు కృత్రిమమైన భక్తిని కప్పుకున్న కపటపు పరిశుద్ధత కలిగి ఉండేవారు. యేసు నిజమైన పరిశుద్ధత కలిగి ప్రజలను ఆకట్టుకున్నాడు. పరిసయ్యులు వారిని తరిమివేశారు. ప్రేమ, సంతోషము, సమాధానము, ఓర్పు, నెమ్మది వంటి ఆత్మ ఫలాలు జీవితాన్ని సౌందర్యంగా మారుస్తాయి. ప్రియులారా, నిజమైన పరిశుద్ధత సౌందర్యంగా ఉంటుంది. ఈ సౌందర్యం ఆరాధన వలన కలుగుతుంది. మీరు దేనిని ఆరాధిస్తారో దానివల్లే మారిపోతారని మీకు తెలుసా? మీ దేవుడు స్వార్థపరుడైతే మీరు కూడా స్వార్థపరులవుతారు. మీ దేవుడు వికారంగా ఉంటే మీరు కూడా వికారంగా ఉంటారు. ధనాన్ని ఆరాధించే వ్యక్తి కఠినుడవుతాడు. భోగాలను ఆరాధించే వ్యక్తి మృదు స్వభావి అవుతాడు. కానీ జీవము గల సత్యదేవుని ఆరాధించేవాడు సుందరుడవుతాడు. అంతకంతకు క్రీస్తును పోలినవాడవుతాడు. కనుక ఆయన పరిశుద్ధుడు, మనమును పరిశుద్ధులుగా ఉందాం. నిజమైన పరిశుద్ధత మనలను దేవునిలోనికి నడిపిస్తుంది. కనుక క్రీస్తులో అంతకంతకు మనము ఆయనను పోలిన వరముగా ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మేము స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి నాయన. తండ్రి, నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడుగా ఉండండి. తండ్రి, నీ స్తోత్రాలు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరికీ కావలసిన సహాయమును మీరు దయచేయండి నాయన. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును ఇవ్వండి. జ్ఞాపక శక్తిని దయచేయండి. పరీక్షలలో వారికి మీరు తోడుగా ఉండండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న
బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నీ కాపుదల వారికి అనుగ్రహించి నీ కృపాక్షేమములతో నింపండి. నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలందరినీ దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.